బ్రేక్ న్యూస్ చూస్తున్న మూసీ సుందరీకరణకు బీజం వేసిందే బీఆర్ఎస్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అప్పట్లో మూసీ సుందరీకరణకు బీజం వేసినట్టు గుర్తు చేశారు. ఇక రాష్ట్రంలో అధికారం కోల్పోగానే మూసీ బెల్ట్ ఏరియాలో నిరుపేదలు ఆ పార్టీకి గుర్తొచ్చారా అంటూ కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించడం జరిగింది. ఇక మొత్తానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కూడా ఈ పాత్ర పోషిస్తున్నారు. అలాగే కొండా సురేఖ వ్యాఖ్యలను కూడా మేము ఖండిస్తున్నామన్నారు. మహిళలు కుటుంబాల గురించి మాట్లాడటం సరికాదు అంటూ కూడా కిషన్ రెడ్డి స్పందించారు. ఎవరింట్లో ఏం జరుగుతుందో ఆ కుటుంబ వ్యవహారాలు రాజకీయాలకు ముడిపెట్టాల్సిన అవసరం లేదు. ఎవరి కుటుంబాలు ఏం మాట్లాడుకుంటున్నారో ఫోన్ ట్యాపింగ్ ద్వారా వినాల్సిన హక్కు అధికారం ఎవరు ఇవ్వలేదు ఈ దేశంలో. భార్యాభర్తలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఒక అమ్మాయి అబ్బాయితో ఏం మాట్లాడుతున్నాడో, ఒక వ్యాపారస్తుడు ఇంకో వ్యాపారస్తుడు ఏం మాట్లాడుతున్నాడో, దేశ భద్రతకు సంబంధించినంత వరకు, లేక దేశ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలిగించేంత వరకు, దేశ సమగ్రతకు నష్టం కలిగించేంత వరకు ఏ ఒక్కరి ఫోన్ కూడా ట్యాప్ చేసేటువంటి అధికారం లేదు. కానీ ఈరోజు ట్యాపింగ్ జరిగింది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు పత్రికల్లో చూస్తే మనం ఎంత దిగజారిపోతున్నాం ఈ రాజకీయాలు మనకు అర్థమవుతా ఉంది. నేను తెలంగాణ మేధావులకు, విద్యావంతులకు కోరుతా ఉన్నాను. తెలంగాణ సమాజం చాలా గౌరవపూర్వకమైనటువంటి సమాజం. కేసీఆర్ మొదలుపెట్టింది, తర్వాత కొడుకు వారసత్వంగా ముందుకు తీసుకెళ్లాడు. దాన్ని నేనే తక్కువ, రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా వివరించాడు. నేను చూశాను. నేను నెక్కర్లు ఇప్పేస్తా, చెడ్డీలు ఇప్పేస్తా, కండ్లు పీకేసి గోళీలాడతా, లాగులలో తొండలు వదులుతా. ముఖ్యమంత్రి చేసి లాగులలో తొండలు వదలడానిక? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చేసింది కండ్లు పీకి గోళీలాడడానిక? ఈరోజు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయితే హద్దు అదుపులేదు ఆయన కూడా. కాబట్టి రెండు పార్టీలు కూడా ఈ రకమైనటువంటి భాషతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దిగదారుస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజము ఈ రెండు పార్టీలను బహిష్కరించాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. మీడియా కూడా ఈ రెండు పార్టీలను బహిష్కరించాలి. ముక్కుకు నేలకు రాసి తప్పైందని భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర క్షమాపణలు కోరేంత వరకు కూడా ఎవరు కూడా వీళ్ళకు పతాక శీర్షికలు మీరు బంద్ చేస్తే, ప్రజల మద్దతు ఆదుకుంటే